ఎన్నికను బీఆర్ఎస్ పార్టీకి ఓడించడం జరిగింది. అంటే ఈ ఎన్నిక అనేటువంటిది మేము మొదటి నుంచి కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నాం. మేము ఈ 22 నెలల్లో ప్రజా వ్యతిరేక విధానాలని సరైనటువంటి రీతిలో మేము ప్రజల వద్దకు తీసుకొని పోయినాం. ప్రజలు ఏం ఆలోచించారంటే ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కదా, మా జూబ్లీ హిల్స్ ఎన్నికలో మా ప్రాంతం డెవలప్ కావాలంటే ఈ బీఆర్ఎస్ని గెలిపించడం ద్వారా మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారా అనేటువంటి ఒక భయ ఆందోళన కొంత మేరకు ప్రతిబింబించిందని మేము ఎన్నికల కమిషన్ ముందు కూడా చెప్పినాం. కాబట్టి ఈ విషయాలు మేము ప్రజల్లోకి సమర్థవంతంగా మా కేటీఆర్ హరీష్ రావు గారి నాయకత్వంలో తీసుకొని పోయినాం. కానీ ఎన్నికల్లో ప్రజలు ఒక రాజకీయ పార్టీగా మేము ఆలోచించినంత వేగంగా ప్రజలు ఆలోచించకపోవచ్చు. ఒక రాజకీయ పార్టీ మెచ్యూర్డ్గా అన్ని విషయాలు తెలుసుకొని స్పందిస్తుంది. కానీ పీపుల్ అట్లా స్పందించడం అనేది ఒక్కొక్క సందర్భంలో సాధ్యం కాదు. కాబట్టి అటువంటి సందర్భమే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వచ్చిందని మేము అనుకుంటా ఉన్నాం. మేము అందుకే కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇవాళ 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయలేదని మేము పెట్టినాం. ఇవాళ ఎట్లాగూ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిపించారు కాబట్టి ఇక 420 హామీలు 6 గ్యారంటీలు నేను అమలు చేసినా అమలు చేయకపోయినా ఇక నేను చెయ్యను అనేటువంటి ఒక గ్యారంటీకి పోవద్దని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు ఏమి చేయకుండా ఇవాళ ఉద్యోగులకు డిఎల్ లేవు, పిఆర్సీ లేవు, రిటైర్మెంట్ ఉద్యోగులకు బకాయిలు లేవు, మరి నిరుద్యోగ భృతి లేదు, మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు లేవు, పెన్షన్ పెంపు లేదు, దివ్యాంగుల పెన్షన్ పెంపు లేదు. అయినా ఇచ్చిందంటే రేవంత్ రెడ్డికి ఇక నువ్వు చెయ్యి అని జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రజలు కొంతమేరకు మేమేమనుకున్నాం, కొంత ఓడగొట్టడం ద్వారా దీన్ని ఇప్పించే ప్రయత్నం చేద్దామని మేము అనుకున్నాం. ప్రజలు ఏమనుకున్నారు, గెలిపించడం ద్వారా ఆయనను ఒత్తిడి చేసి తెచ్చుకుందాం ఇక్కడ వచ్చినట్టుంది. బహుశా ఏదేమైనా ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో గెలుపు అనేది అల్టిమేట్. కాబట్టి గెలిచినటువంటి నవీన్ యాదవ్ గారికి మేము అభినందనలు చెప్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత వ్యతిరేకంగా మాట్లాడుతాను. కారు షెడ్కి పోయింది, ఇంకా అసెంబ్లీ వచ్చే అసెంబ్లీలో కూడా గెలిచేది లేదు, 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఒకసారి తెలిసిన వాళ్ళు అయితే అట్లా మాట్లాడరు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సందర్భాల్లో ఓడింది, మునుగోడులో ఓడింది, హుజురాబాద్లో ఓడింది, దుబ్బాకలో ఓడింది, ఎన్ని సందర్భాల్లో ఓడింది, అయినా అసెంబ్లీలో గెలిచింది. మేము ఇవాళ ఇది ఒక్కటి ఓడిపోవడం ద్వారా రేపు ఓడిపోతాం అనుకుంటే రాజకీయాలను సరైనటువంటి అర్థం చేసుకునేటువంటి మాటలు తప్ప రాజకీయాలుగా డెఫినెట్గా డైనమిక్స్గా ఉంటాయి. ఆయా సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి, పాలకపక్షం, ప్రతిపక్షం అనేటువంటి బేరీజు వేసి ఎన్నికల్లో సరైనటువంటి గుణపాఠం చెప్తారు. కాబట్టి మేము అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. వీళ్ళు 420 హామీలు, 6 గ్యారంటీలు, ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవన్నీ అమలు చేసి 100% చేస్తే రేవంత్ రెడ్డిని గెలిపిస్తారు. వీటిలో వైఫల్యం చెందితే మమ్మల్ని గెలిపిస్తారు. ఇలా బీజేపీ అని చెప్పింది కదా, అయ్యా మేమే పార్టీ, మాకు 8 వచ్చింది, ఆడ 8 వచ్చినాయి, ఈడ 8 వచ్చినాయి అనేది. ఇప్పుడు ఏమైంది, డిపాజిట్ రాలేదు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, 2 పార్టీలు ఒకటైనా డిపాజిట్ పోతాయి. ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకుపోవడంలో బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయిపోయిందని ప్రచారం సాగుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకోవచ్చు, కానీ ఒక ఐజే పార్టీగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి సమస్యను మేము ఎజెండా మీదకి తీసుకొచ్చినాం, ప్రజలకు చెప్పినాం, ఆలోచింపజేయమని అడిగినాం. ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని స్వాగతించాలి కదా, అంతే కదా. రాజకీయాల్లో ఇంకా అంతకంటే ఇంకేం ఉండదు కదా. అయితే ఇందులో ఏమైనా మా లోపాలు ఉన్నాయా, ఇందులో ఇంకేమైనా మేము చేయాల్సినంత చేయలేదా, ప్రజలకు చేరవలసినంత చేరలేదా అనేటువంటి విషయాన్ని మా పార్టీ త్వరలోనే సమీక్షించి మేము ముందుకు ఏం చేయాలో నిర్ణయిస్తాం. ఫైనల్గా రిగ్గింగ్ విషయాన్ని ఎట్లా చూస్తున్నారు? దొంగ ఓట్లు చెప్తున్నాం కదా, 25,000 ఓట్లు 4-5 కాన్స్టిట్యున్సీలు ఇక్కడ నమోదు చేసినారు. ఇది మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, రెంటల్ డీడ్స్ రాసి ఇచ్చి చేసిండ్రు. ఇది ఎన్నికల కమిషన్ చెప్పినాం, ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. కాబట్టి ఈ తీర్పు వచ్చింది. రేపు డెఫినెట్గా ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్తాం. రేపు దాని ద్వారానే వీళ్ళ గెలుపు సాధ్యమైంది తప్ప ప్రజా గెలుపు కాదు కదా. ఇది మేనేజ్మెంట్ గెలుపు, పోల్ మేనేజ్మెంట్ గెలుపు, అధికారం ఉంది కదా అని గెలుపు, వ్యవస్థలను వాడుకోవడం వల్ల వచ్చిన గెలుపు తప్ప ఇది ప్రజా గెలుపు కాదని మేము భావిస్తాం.